దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారపు వేళ ఎక్కువనే రీతిగా ఆయన పాద సముఖములో నివసించడానికి చక్కటి శ్రేష్టకరమైన ధన్యకరమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ఘనత కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందుకోండి. బైబిల్ సగంలోనే తెరచి చూడండి, లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి, శ్రేష్టమైన నీ నామమును బట్టి, కృపను బట్టి స్తోత్రాలు. ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాన్ని అనుదినము నీ ఆత్మచేత జరిగిస్తూ బలపరుస్తున్న విధానం కొరకు వందనాలు. నీ మాటల చేత, లోతైన సత్యాల చేత నింపుతూ తృప్తిపరుస్తున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, ఈ దినం కూడా నిశ్చితంగా నడిపించి బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా, చదవబడినటువంటి మాట యేసు ప్రభు వారిని గురించి చెప్పబడింది. కారణం ఏంటంటే, విశ్వాసులుగా పిలువబడి క్రీస్తు సైన్యంలో చేర్చబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రప్రథమంగా దేవునికి స్థానం ఇవ్వాలి అని. కారణం ఏంటంటే, మనుష్యుని యొక్క హృదయము దేవుడు తన ఆలయంగా చేసుకోవాలని కోరుతా ఉన్నాడు. అందుకొరకే ఆయన ఈ లోకంలో తన ప్రియకుమారుడు, లోక రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఏ మనిషి, ఏ యొక్క మానవుని గృహాల్లో కాకుండా పశువుల తోటలే పడుకోవడానికి మార్గము సరళం చేశాడు. పిల్లరా, దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదట మనము దేవుని మీద ఆధారపడాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి మీద ఎన్నడూ కూడా ఆధారపడలేదు. అయినా ఆయన మనల్ని ఎప్పుడు కూడా మనుషుల్ని ద్వేషించలేదు, ఎవరిని అవమానించలేదు, ఎవరి విషయంలోనూ సహనం కోల్పోలేదు. ఎందుకనంటే ఆయన తండ్రి మీద ఆధారపడ్డాడు కనుక మనుషుల పట్ల దేవునికి ఉన్నటువంటి కృప మీద ఆయన అపరిమితమైన, అచంచలమైనటువంటి నమ్మకాన్ని ఉంచాడు కనుక ఆయన మనుష్యుని యొక్క హృదయ ఆంతర్యము ఎరిగిన వాడు అని ఆయన కొరకు గొప్ప సాక్ష్యము చెప్పబడి. పిల్లరా, మనము మనుష్యుల మీద ఆధారపడినట్లయితే, లోకం మీద ఆధారపడినట్లయితే మనకు చివరకు మిగిలేది నిరాశ. ఎందుకంటే మనుషుల వలన మనకు ఆశాభంగం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం చెప్తున్నట్లుగా మనుషులు ఎవ్వరిలో కూడా పరిపూర్ణత లేదట. కాబట్టి మనుష్యులను కాక దేవుని కృప మీద నమ్మి, దేవుని కృప మీద మనం ఆధారపడాలి. కారణం ఏంటంటే, ఆయన తనను వారి వశం చేసుకోలేదు, కానీ మనిషి యొక్క ఆంతర్యం అంటే అంతరంగం ఏంటో పూర్తిగా దేవునికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, తండ్రి నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చానంటాడు. నేడు అనగా ఈ దినము మనము తండ్రి చిత్తానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా అన్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మొట్టమొదటి స్థానాన్ని ఇస్తూ ఉంటున్నాం. అయితే మన ప్రభు విషయానికి వస్తే తన తండ్రి చిత్తానికి పరిపూర్ణమైనటువంటి విధేయత చూపించాడు ఆయన. ఈరోజు మనము ఒకటే మాటలు వింటున్నాం, అన్యులు నశించిపోతూ ఉన్నారు, మనం వెళ్ళి వాళ్లకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పాలి.
అయితే వారికి చెప్పే ముందు మనము ముందుగా దేవుని చిత్తము, అంతేకాకుండా ఆయన కోరుకున్నది ఏంటో అనేది మన వ్యక్తిగత జీవితాల్లో నెరవేరుతుందా లేదా అని పరీక్షించుకోవాలి. అందుకంటే కదా ఆయన గద్దెనాలు ధ్యానం చేశాం, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణం నిలిచి ఉండండి అని. అంటే దేవుడు కోరుకున్న వాటిని జరిగించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుగా ఆధ్యాత్మిక క్రమశిక్షణని నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ముందుగా మనము ఆయన చిత్తము ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో అవి కనుక్కొని తెలుసుకొని అవి నెరవేరిన తరువాత ఆయన చిత్తాన్ని, తన ఉద్దేశాలను ఇతరుల పట్ల నెరవేర్చడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు, ఉపమానం చెప్తూ, ఈ బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడని. దేవుని చిత్తానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఆయన కుమారుడును మన రక్షకుడైన క్రీస్తు వారికి కూడా ప్రథమ స్థానాన్ని మనము ఇవ్వాలి. దేవుడు మన కొరకు లోకంలో తన కుమారుని నరావతారికి జన్మింపజేశాడు. ఆయన మన కొరకు తనను తాను అర్పించుకున్నాడు. బెత్లెహేము పురములో శిశువుగా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి నీ హృదయమే ఆయనకు బెత్లెహేముగా కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన్ని మనమందరం కూడా ఆలోచించిన విషయం ఏంటంటే, దేవుని కుమారుడి యొక్క జీవానికి నాలో స్థానాన్ని ఇస్తున్నానా లేదా, ఆయన జీవము నాలో పెంపొందింపబడుతుందా లేదా, దేవుడు అంతిమంగా కోరుకునేది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నాలో వెల్లడి కావడమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో మన హృదయం అంతటిని కూడా ఆయన వైపు కేంద్రీకరించి ఉంచాలనేది ఈ వాక్యం యొక్క సారాంశం. కనుక ఉదయకాల సమయం ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మనము దేనికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం మన జీవితంలో, వేటికి మనం ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం మన హృదయంలో, ఇటువంటి విషయాలు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నా హృదయాన్ని పూర్తిగా ఎరిగిన వాడు, నా అంతరంగం ఏంటో ఆయనకు తెలుసు అని కనుక్కొనగలిగినప్పుడు, ఎరిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా హృదయంలోనికి లోక సంబంధమైన ఆశలు ఏవి కూడా రావడానికి కనుక తద్వారా నీకు నిరాశకు బదులుగా నిరీక్షణ కలుగుతుంది. ఆయన ఇప్పుడు కూడా నిరాశ చెందనివాడు, నిన్ను సిగ్గుపడినవాడు. కాబట్టి అలాంటి నిరీక్షణ, అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన ప్రభు ప్రేమ కొరకు ప్రయాసపడుతూ ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయం పరిశుద్ధ ఆదివారపు దినాన వేకునే రీతిగా నీ పాద సముఖంలో నిలిచి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి పరిపూర్ణమైన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమంతా నా తండ్రి నీ రెక్కల చాటున దాల్చినందుకు కృతజ్ఞతలు నాయనా. ఇదిగో పరిశుద్ధ ఆదివారపు దినాన్ని వేకునే విలువైన మాటలు విన్నాం. నీ చిత్తానికి మా రక్షకునికి ప్రథమ స్థానాన్ని మా జీవితంలో ఇస్తే మెండైన ఆశీర్వాదిస్తున్నాను. ఈ దినమంతా కూడా నాయన ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతుందో ప్రతి స్థలమందు మీరు నడిపించి బలపరిచి భద్రపరిచి దీవంతి నింపండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్.